నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలుస్తారు. కానీ ఎప్పుడు కలవాలి, పెళ్ళైన తర్వాత ట్రై చేస్తున్నప్పుడు ఎన్ని రోజుల తర్వాత కలవాలి, ఏ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ టైమింగ్ కన్నా ముందే కలవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వివిధ రకాల కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీ కావచ్చు. ఈ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవుతే ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది చెప్తారు. బట్ కారణాలు ఏంటి, ఎప్పుడు మీరు కలవాలనేది తెలుసుకోండి. ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైంగ్ టు కన్సీవ్ అని ఉంటుంది. అంటే ఎన్ని రోజులు మీరు ట్రై చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో 35 కన్నా మీ వయసు ఉందనుకోండి, ఆడోళ్ళలో 35 కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు 1 year వరకు ట్రై చేయాలి. అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ 1 year ట్రై చేసి రెగ్యులర్ ఇంటర్వెల్స్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి. ఈ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యాచురల్ గా ట్రై చేస్తున్నప్పుడు 1 year అనేది మంచి టైమింగ్. 80% పీపుల్ ఆ 1 year లో కన్సీవ్ అయిపోతారు, అంటే ప్రెగ్నెంట్ అవుతారు. 35 కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు 6 months వరకే ట్రై చేయాలి. 6 months తర్వాత ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి. ఎందుకంటే ఏజ్ బట్టి ఫర్టిలిటీ కూడా డిక్లైన్ అవుతుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. సో ముందే కలిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మీకు చాలా ఉంటాయి. సో ఇది టైం టు కన్సీవ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే ఏదన్నా సమస్యలు ఉన్నాయనుకోండి, ఈ 1 year 6 months దాకా కూడా ఆగకూడదు. మీరు ముందే సంప్రదించుకొని పరీక్షలు చేయించుకుంటే ఏమీ లేదనుకోండి, అలాంటప్పుడు మీరు కొన్ని రోజులు ఇంకా ట్రై చేయొచ్చు. సో ఇవేంటి, ఏ సమస్యలు ఉన్నప్పుడు ముందే కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్. ఆడోళ్ళలో ఇర్రెగ్యులర్ లేదా అసలు పీరియడ్స్ లేవనుకోండి, అలాంటివి మనకి అండంలో విడుదల కావడానికి ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా సూచనలు అనమాట. అంటే ఓవ్యులేషన్ డిసార్డర్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా హైపోథలామిక్ అమెనోరియా, అంటే పీరియడ్స్ అవ్వవు. ఈ కారణాల వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. సో ఇవి ఉంటే ముందే సంప్రదించండి. హిస్టరీ ఆఫ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, PID అంటాం. ఈ ప్రాబ్లమ్ లో ఏంటంటే ఫలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ సమస్య ఉన్నప్పుడు. PID ఏంటో చాలా మటుకు వీడియోస్ లో చెప్పుకున్నాం. సో PID ఉన్న వాళ్ళలో ఈ రిస్క్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గొచ్చు. ఎండోమెట్రియోసిస్ లో గర్భసంచిలో పెరిగే పొర గర్భసంచిలో కాకుండా బయట కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల స్కారింగ్, ఇన్ఫ్లమేషన్, షేప్ డిస్టార్ట్ అయిపోవడం, వీటన్నిటి వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. నెక్స్ట్ యూట్రైన్ అబ్నార్మాలిటీస్, అంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, లేదా పుట్టుకతోటే షేప్ బాగాలేదనుకోండి, లేదా ఒక భాగం లేదనుకోండి, అలాంటప్పుడు కూడా పిండం అతకడానికి ప్రాబ్లం కావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడానికంటే 9 months దాకా మోయడానికి సమస్యలు రావచ్చు. ఇలాంటివి కూడా మీకు ముందే తెలుసుంటే తప్పకుండా ముందే కలవండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ కూడా తెలుసుకోవాలి. అంటే పురుషుల్లో కూడా ప్రాబ్లం ఉంటే సంతానలేమి సమస్య కావచ్చు. లో స్పర్మ్ కౌంట్, పువర్ మోటిలిటీ, తగ్గిపోయిన కదలిక, ఆకారం బాగాలేకపోవడం అనేవి కూడా సమస్యలు కావచ్చు. ఎందుకంటే 40 to 50% ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో మేల్ ఫ్యాక్టర్ వల్ల ఇన్ఫర్టిలిటీ అవుతుందనేది తేల్చడం జరిగింది. సో మేల్ ఫ్యాక్టర్ చెకింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్రీవియస్ గా మీకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అంటే మిస్క్యారేజెస్ జరిగాయి అనుకోండి, దీన్ని రికరెంట్ మిస్క్యారేజ్ అంటారు. 2 or more, అంటే 2 కన్నా ఎక్కువ మిస్క్యారేజెస్ అయినప్పుడు దీన్ని రికరెంట్ మిస్క్యారేజ్ అంటారు. ఇలాంటప్పుడు కూడా ముందే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించండి. జెనెటిక్ ఇష్యూసా, యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తేల్చి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. ఎక్టోపిక్ ఇష్యూస్, ఎక్టోపిక్ లో అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో రాకుండా ఎక్కడైనా వచ్చింది అనుకోండి, ట్యూబ్ లో, సర్విక్స్ లో, అలాంటప్పుడు కూడా డ్యామేజెస్ అవుతాయి. అంటే ట్యూబల్ డ్యామేజ్ లేదా స్కారింగ్ అవన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ కావచ్చు. ముందే సంప్రదిస్తే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. మెడికల్ ను లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మెడికల్లో డయాబెటీస్, థైరాయిడ్ ఇష్యూస్, ఆటోఇమ్యూన్ డిజీజెస్, వీటన్నిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ముందే సంప్రదించండి. క్యాన్సర్ ట్రీట్మెంట్స్, ఈ కీమోథెరపీ, రేడియేషన్ తీసుకున్నాక ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోపోయే ముందు మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలిస్తే మీ అండాల్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రీట్మెంట్ అయ్యాక మీరు ఈ అండాలు వాడుకోవచ్చు, ప్రెగ్నెన్సీ పొందొచ్చు. సో ప్రీవియస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్నా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవచ్చు. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో బరువు ఎక్కువ ఉండడం, ఒబేసిటీ అంటాం, అండర్ వెయిట్ ఉండడము, లేదా డ్రగ్ అబ్యూజ్, అంటే డ్రగ్స్ వాడడము, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ ఉంటే కూడా సంతానలేమి సమస్య కావచ్చు. సో వీటన్నిటి కూడా మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఎవరైతే టెస్ట్లు చేయించుకుని అన్ని నార్మల్ ఫైండింగ్స్ ఉన్నాయి, వైఫ్ హస్బెండ్ ఇద్దరులో నార్మల్ ఫైండింగ్స్ ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు ముందే కలిసారనుకోండి, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. అఫ్ కోర్స్ అన్ని బాగున్నా మీరు 35 కన్నా తక్కువ ఉంటే ఒక 1 year ట్రై చేయండి, 35 కన్నా ఎక్కువ ఉంటే
6 months ట్రై చేయండి తప్పకుండా, అన్ని బాగున్న రిపోర్ట్స్. అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 40 కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న ఆడోళ్ళలో ముందుగానే సంప్రదిస్తే ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో, క్వాంటిటీ అంటే నంబర్ ఎలా ఉందో అవన్నీ చూసి ట్రీట్మెంట్ ముందే తీసుకోవాలో లేదా కాసేపు ఆగచ్చా మీరు అనేది సలహా ఇవ్వడం జరుగుతుంది. సో ముందే తెలుసుకోవడం చాలా మంచిది 40 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు. సో ఎర్లీ కన్సల్టేషన్ చేయడంలో తప్పేం లేదు. ఇవాల్యుయేషన్ జరుగుతుంది, డయాగ్నోస్టిక్ టెస్ట్ అవుతాయి, హార్మోనల్ టెస్టింగ్ చేస్తారు, స్కాన్స్ చేస్తారు, జెనెటిక్ టెస్టింగ్ చేసి మీ ఫర్టిలిటీ బాగుందా అనేది చూడడం జరుగుతుంది. లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అనుకోండి, మెడికేషన్స్ అవసరం అనుకోండి, అలాంటప్పుడు కూడా ముందుగానే మీరు ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సలహా ద్వారా చిన్న చిత్క ట్రీట్మెంట్ తోటి ప్రెగ్నెన్సీ పొందొచ్చు. ఇవన్నీ ఫెయిల్ అయ్యి అనుకోండి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్, IUI ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ICSI ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ఇవన్నిటి ద్వారా కూడా మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.